ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లక్ అనేది జీవితంలో కొన్నిసార్లే వస్తుంది. ఎవరైతే దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటారో వాళ్ళ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ప్రెజెంట్ ఇలాంటి జాక్పాట్ ని కొట్టేశాడు ఓ బాలీవుడ్ యంగ్ హీరో. సల్మాన్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు చందు ఛాంపియన్ ని రిలీజ్ కి రెడీ చేస్తూనే భూల్ భులయా 3, ఆషికీ 3 ని సెట్స్ పై ఉంచాడు. ఇవి రెండు పూర్తి కాకముందే మరో క్రేజీ ప్రాజెక్ట్ అకౌంట్ లో వేసుకున్నాడు. సూరజ్ బజార్తియా దర్శకత్వంలో ఓ బిగ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సల్మాన్ ఖాన్ ని పక్కన పెట్టి మరి కార్తిక్ కి ఛాన్స్ ఇచ్చారట డైరెక్టర్ సూరజ్ బజార్తియా. సల్మాన్ తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేశాడు సూరజ్ బజార్తియా. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, ప్రేమ్ రతన్ ధన్ పాయే సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. దీంతో ప్రేమ్ కి షాదీ అనే కొత్త ప్రాజెక్ట్ ని సల్మాన్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు ఈ డైరెక్టర్. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ ఒక అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి అన్నట్లు సాగింది ఈ వ్యవహారం. దీంతో సల్మాన్ ఖాన్ ను తొలగించి కార్తిక్ ఆర్యన్ హీరోగా ఫిక్స్ చేశాడు సూరజ్ బజార్తియా. తాను అనుకున్న పాత్రకి కార్తిక్ అయితే సరిగ్గా సరిపోతాడు అని ఈ డెసిషన్ తీసుకున్నారట. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో గత 4 దశాబ్దాలుగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించాడు సూరజ్. మైనే ప్యార్ కియా నుంచి హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై, వివాహ్ వరకు ప్రతి ప్రాజెక్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. 2022లో వచ్చిన ఊంచాయ్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్స్ ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు కార్తిక్ ఆర్యన్ తో ప్రేమ్ కి షాదీ చేస్తూ ఉండడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. మరి సల్మాన్ ప్లేస్ ని రీప్లేస్ చేసిన కార్తిక్ ఈ ప్రాజెక్ట్ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.